డిఎస్సి రిలే నిరాధార దీక్షల్లో ఈరోజు ఒంగోలు కలెక్టరేట్ వద్ద కూడా నగర పార్టీ ఆధ్వర్యంలో ఈ రిలే నిరాహార దీక్షలో వారు కూర్చుంటారు. ఈ కార్యక్రమానికి సంబంధించి నగర అధ్యక్షులుగా కూడా కటారి శంకర్ గారు కొనసాగుతూ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మెయిన్గా నగరంలోని వివిధ విభాగాల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ఆ లీడర్షిప్ అంతా కూడా పాల్గొంటారు. అదేవిధంగా ఈ రిలే దీక్షకు సంబంధించి మరి దీక్షలను కూడా అమ్మ బూచేపల్లి అంకాయమ్మ, అదేవిధంగా దర్శి ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు సమన్వయకర్త చుండూరు రవిబాబుతో పాటు పలువురు ఘనంగా ప్రారంభిస్తారు. మా పార్టీ అధినేత గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ గవర్నమెంట్ అరాచకాలతో పాటు విద్యా వ్యవస్థగా మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారి టైంలో ఈ డిఎస్సి, ఈ దగా డిఎస్సి జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ప్రతి ఒక్క రాసిన వాళ్ళందరూ కూడా 3,25,000 మంది సుమారుగా రాస్తే ఈ 3,25,000 మందిని ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చినాయో డిస్ట్రిక్ట్ వైజ్గా సెలక్షన్ చేసి వాళ్ళ నోటీస్ బోర్డులో పెట్టి అర్హులైన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వకుండా కావాలని చెప్పేసి లోకేష్ గారు వాళ్ళ దగ్గర పనిచేసిన అవుట్సోర్సింగ్లో పనిచేసిన వ్యక్తికి ఫస్ట్ ర్యాంకు, సెకండ్ రావడం నిజంగా ఈ పేపర్ లీక్ లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ వ్యవస్థలో అవుట్సోర్సింగ్ పనిచేసే వ్యక్తికి ఫస్ట్ మార్క్ ఎలా వస్తుంది? అతను కోర్టుకు పోతే అతను ఎట్లా రిజెక్ట్ చేస్తారు? దయచేసి అదేవిధంగా గతంలో ఎప్పుడు లేని విధంగా 2% నుంచి స్పోర్ట్స్ కోటా, 4% స్పోర్ట్స్ కోటా ఇచ్చింది ఎందుకోసం? మీకోసం, మీ కార్యకర్తల కొడుకుల కోసం అమ్ముకోవడం కోసం ఈ రాష్ట్రంలో ఒక డిఎస్సి ఉద్యోగం సుమారుగా 15 లక్షల రూపాయలు మీరు అమ్ముకున్నారంటే నిజంగా సిగ్గుచేటు. దీనికి తక్షణమే లోకేష్ గారు ఎమ్మటే దీనికి బాధ్యత వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం, ఎమ్మటే రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లప్పుడు చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలతో పాటు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ సుమారుగా 20 లక్షల పైన ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కలమోలు మాటలు చెప్పేసి ఎలక్షన్లు అయిన తర్వాత ఎవరికి ఉద్యోగాలు లేకుండా ఊరిక పేపర్ లెక్కల ప్రకారం మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. ఈ కాన్స్టిట్యూన్సీలో సుమారుగా 15,000 మందికి సుమారుగా ఉద్యోగాలు ఇవ్వాలి. ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చేయండి, ఎవరికి ఉద్యోగం ఇలా. కంపెనీలకు మాత్రం 99 పైసలకు మాత్రం ధారాదత్తంగా కోట్ల రూపాయలు విజయవాడలో కానీ వైజాగ్లో కానీ పెద్ద పెద్ద కంపెనీలు అన్నింటికి కూడా ధారాదత్తంగా 99 పైసలకి ఇస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు చెప్పిన ప్రకారం మీకు చిత్తశుద్ధి ఉంటే మీ గవర్నమెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ కూడా 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ బాగా చదువుకోవాలి, ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టారు. ఈ ఫీజు రీయింబర్స్మెంట్కి ఈ రాష్ట్రంలో ప్రస్తుతానికి సుమారుగా 7,500 కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయి. ఎప్పుడు ఇస్తా ఫీజు రీయింబర్స్మెంట్? దయచేసి తక్షణమే ఈ విద్యార్థుల కోసం అండగా ఉంటాము, నిరుద్యోగుల కోసం అండగా ఉంటాము, డిఎస్సి ఎగ్జామ్ రాసినందుకు అండగా ఉంటాం. కాబట్టి మీరు ఈ లోకేష్ గారు ఎమ్మటే రాజీనామా చేయాలి. అందరికి కూడా మీరు చెప్పిన ప్రకారం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. 3,000 అందరికి కూడా నిరుద్యోగ భృతి కల్పించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రీసెంట్ గా ఇదే ప్రాంతంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల కోసం, మేము పొగాకు రైతుల కోసం మేము దీక్ష చేశాం. ఈ దీక్ష చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళంతా కలిసిమెలిసి మేము రైతులందరి కోసం 24,000 హై గ్రేడ్, మీడియం గ్రేడ్ వచ్చి 19,000 ఇస్తామని చెప్పేసి, లో గ్రేడ్ 10,000 రూపాయలు పర్ కింటా ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కానీ మిగిలిన టైంలో ఎప్పుడైనా లో గ్రేడ్ ఎప్పుడైనా రైతులు 10,000 రూపాయలు పర్ కింటా అమ్మారా? అంటే ఎప్పుడు లేదు. వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావంటే కనీసం 20,000 రూపాయలు పర్ కింటా లేకపోతే గిట్టుబాటు ధర రాదు. మీరు కావాలని చెప్పేసి కంపెనీలతో కుమ్మక్కయ్యి ఇంకా రైతుల్ని అన్యాయం చేస్తా, రైతులకి వెన్నుపోటు పొడుస్తా మీరు 10,000 రూపాయలు పర్ కింటా ఎట్లా ప్రకటిస్తారు? మీరు ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? ఎంతమందికి ఇబ్బందులు పడుతున్నా తెలుసా? అది కాకుండా మీరు చెప్పింది మాత్రం ఊరికి పేపర్ మీడియాలో, సోషల్ మీడియాలో చెప్పారు. ఒక జీవ రూపాన్ని ఇలా మీరు కంపెనీలన్నీ కుమ్మక్కయ్యి ఈ విధంగా పొగాకు రైతులకు అన్యాయం చేస్తున్నారు, రాష్ట్రంలో విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు, నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. డిఎస్సి మీద అక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఈ గవర్నమెంట్ పని అయిపోయింది. లోకేష్ గారు ఎమ్మటే రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమానికి వచ్చేస్తున్నారు, వారిని సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ముందుగా వైఎస్ఆర్
విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించి ఆ తదనంతరం ఈ ప్రోగ్రామ్ ని ప్రారంభించవలసిందిగా జిల్లా అధ్యక్షుల వారిని కోరుతా ఉన్నాం. దయచేసి ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చోండి. రాబోదు, దయచేసి కూర్చోండి. ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చోండి. సరే, అది అప్పటి ఉంటుంది. చేరు అనేది తీసుకోండి. जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి తుంగబాబు గారి నాయకత్వం. జై జగన్. చాలా విషయం నేర్పించాలి. చంద్రబాబు గారు కూడా ఒకసారి పట్టుకోవా ఇప్పుడు